నమస్తే అండి. శ్రీమాత్రేనమండి. జూలై 29న గురు పౌర్ణమి. విశిష్టత ఏంటంటారు? మామూలుగా గురు పౌర్ణిమ అనేటటువంటిది గురువులకు ఆదర్శంగా, గురువులను మనం నిదర్శనంగా తీసుకోవడానికి, ఆదర్శంగా తీసుకోవడానికి, అదే రకంగా ఆయన నుంచి ఎన్నో రకాల జ్ఞానాన్ని పొందాం కాబట్టి గురు పౌర్ణిమను చేసుకోవాలి. రెండవ విషయం ఆధ్యాత్మికతగా చూసుకోవాలి అని అంటే గనక వేదవ్యాసుల వారి యొక్క పుట్టినరోజు, అలాగే మహాభారతానికి మూలపురుషుడైన వేదవ్యాసుల వారు, అష్టాదశ పురాణాలు రచించినటువంటి వారు, ఎన్నో రకాల జ్ఞానవంతుడు, అలాగే గురుస్థానంలో ఉన్నటువంటి వారు వేదవ్యాసుల వారు. ఆ వేదవ్యాసులను గుర్తు చేసుకోవడానికి మనము ఆ రోజున గురు పౌర్ణిమ చేసుకోవాలి. రెండవది, మన జీవితంలో ప్రతి మనిషికి ఒక గురువు అనేటటువంటి వాడు ఉంటాడు. కేవలం విద్య నేర్పినటువంటి వాడు మాత్రమే గురువు కాదు. నీ జీవితంలో గుణపాఠం నేర్పినటువంటి వాడు గురువు. నీ జీవితంలో మంచి జ్ఞానాన్ని అందించినటువంటి వాడు గురువు. నీ జీవితంలో నీకు తెలియనటువంటి ఒక వృత్తిని గానీ, ఒక మంచి పనిని గానీ నేర్పించినటువంటి వాడు గురువు. నీ జీవితంలో ఏం చేయాలో తెలియనటువంటి సమయంలో నీకు హితబోధ చేసేటటువంటి వాడు గురువు. ఇలా గురువులు అనేక రకాలుగా మన జీవితంలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నాకు జ్యోతిష్యం నేర్పించిన వాళ్ళు గావచ్చు, నాకు విద్య నేర్పించినటువంటి వాళ్ళు గావచ్చు, అనేక రకాలుగా నాకు జీవితంలో నేను పడిపోతున్నటువంటి సమయంలో నాకు చేయూతనిచ్చేటటువంటి వీళ్ళందరూ గురువులతో సమానం. తండ్రి స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువుగానే భావిస్తారు తండ్రి కదండీ! కూడా మొట్టమొదటి గురువు తండ్రే. ఒక పుట్టినటువంటి పిల్లవాడికి మొట్టమొదటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు. తండ్రి అవుతాడు. కాబట్టి తండ్రి తర్వాతనే గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల తర్వాతనే ఆచార్యుడొచ్చాడు. కాబట్టి మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి వీళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలి. అలాగే ఆ రోజున వీలైతే ఇప్పుడు గురువులు దేనికి ఉప్పొంగిపోతారు అని అంటే గనక తన కింద ఒక అంటే పని నేర్చుకున్నవాడు కావచ్చు, తన కింద ఉన్నటువంటి విద్యార్థి కావచ్చు, గొప్ప స్థాయిలో ఉన్నాడన్నప్పుడు ఒక గురువు చాలా ఆనందిస్తూ ఉంటాడు. అలా ఆనందించేటటువంటి సమయం నీ జీవితంలో నువ్వు ఎవరినైతే గురువుగా భావిస్తున్నావో, నీకు విద్య నేర్పినవాడు కావచ్చు, నీకు వృత్తి నేర్పినవాడు కావచ్చు, నీకు జీవితంలో గుణపాఠం నేర్పినవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ సమయంలో గురు పౌర్ణిమ రోజున అతని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడము. అలాగే వీలైతే మనం మంచి పొజిషన్‌లో ఉన్నాం. ఆ గురువు గారికి మన స్థాతకు తగినటువంటి విధంగా సన్మానం చేయడము, కాస్త మనం సహాయ సహకారాలు అందించడం, ఇవన్నీ కూడా గురుముఖతగా మనం నేర్చుకున్నటువంటి దానికి గురుదక్షిణగా ఇచ్చేటటువంటి కృతజ్ఞత. ఏదైతే కృతజ్ఞతా భావం అనేటటువంటిది ఏర్పడుతుందో గురువు మీద, అది విశేషమైనటువంటి జ్ఞానానికి చిహ్నము. మన జీవితానికి ఒక మార్గదర్శకము అని తెలుసుకోవడానికే గురు పౌర్ణిమను మనం ప్రత్యేకంగా వినియోగించుకుంటాం. గురువుల్లో వేదవ్యాసుల వారు మొట్టమొదటి గురువు ఈ సృష్టికి దత్తాత్రేయులు స్వామివారు. తర్వాత వేదవ్యాసుల వారు, తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఇలా పరంపరలో ఎంతోమంది గురువులు వచ్చారు. నీ జీవితానికి ఎవరినైతే నువ్వు గురువుగా భావిస్తున్నావో అలాంటి గురువుకు ఆ రోజున నువ్వు సన్మానం చేసి గౌరవించుకోవడం మనకున్నటువంటి సాంప్రదాయం. గురువుగారు, ఈ గురు పౌర్ణమి ఏదైతే ఉందో విశిష్టత తెలియచేశారు. మరి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటి అనంటే, ఆ రోజున ప్రత్యేకంగా గురు పౌర్ణిమ అంటేనే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం. మనకు మొట్టమొదటి గురువు ఎవరు అంటే జగద్గురు దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల తర్వాత వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల తర్వాత వచ్చేసి మన జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యుల పరంపరలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకు 4 పీఠాలున్నాయి. శారదా శృంగేరి పీఠం, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ పీఠము, ఇలా అనేక రకాలైన పీఠాలున్నాయి. ఈ పీఠాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువుని మనము ఆ రోజున స్మరణ చేసుకోవడము, లేదా దర్శించుకోవడం వీలైతే, వీలు కాకపోతే తల్లిదండ్రులు కూడా గురువుతో సమానం కాబట్టి ఆ తల్లిదండ్రులకు మనం నమస్కరించుకోవడం, వీలైతే ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళను కడిగి చక్కగా వాళ్ళని గౌరవించుకోవడం, ఇవన్నీ చేసేటటువంటి పద్ధతులు. ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి, ప్రత్యేకంగా ఆరాధించాలి అంటే పౌర్ణిమ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాము. దత్తాత్రేయ స్వామి వారిని కూడా ఆరాధిస్తాం. గురు పౌర్ణిమ కాబట్టి ఆ రోజు దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసన చేసుకోవాలి. దత్తాత్రేయుని ఆ రోజున ప్రత్యేకంగా పూజించుకోవాలి. అందుకే గురు పౌర్ణిమ వచ్చిందంటే దత్త క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ రోజున విశేషంగా దత్తాత్రేయుని పూజించడం విశేషమైన పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. మరి ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుని ఆరాధించాలి, విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆరాధించేటటువంటి విషయాల్లో అనేక రకాలైన సూత్రాలు దాగి ఉన్నాయండి. మామూలుగా నామస్మరణతో ఆరాధన చేయవచ్చు.
రెండోది పూజాది క్రతువులతో ఆరాధన చేసుకోవచ్చు. యజ్ఞ యాగాదులతో ఆరాధన చేసుకోవచ్చు. గురు పౌర్ణిమ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలనేటటువంటివి కూడా చాలామంది ఆచరిస్తుంటారు. అలా వ్రతాల రూపకంగా కూడా ఆచరించవచ్చు. ముఖ్యంగా ఎవరైనా ఆరాధన చేయాలంటే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసుకున్న ఆ పుణ్య ఫలితం విశేషంగా కలుగుతుందండి. ఎలా ఆరాధించాలి? మామూలుగా ఎలా ఆరాధించాలి అన్నదానికి అర్థం ఏమొస్తుంది అని అంటే గనక, మనము పూజాది క్రతువుల్లో చేసేటటువంటి విశేషమైనటువంటి భాగాల్లో మనము భగవంతుణ్ణి, నువ్వు ఏ భగవంతుని ఆరాధన చేసుకుంటున్నావు అనేటటువంటి ప్రత్యేకంగా చూసుకొని షోడశోపచార పూజ చేసుకోవాలి. విశేషంగా స్వామివారి నామస్మరణ చేసుకోవాలి. ఆ రోజున వీలైతే స్వామివారికి నైవేద్యాలు సమర్పించుకోవాలి. మనం ఎవరినైతే, ఏ దేవతనైతే ఆరాధన చేస్తున్నామో ఆ భగవంతునికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం ఒకటి ఉంటుంది, అది సమర్పించుకోవడం కానీ, ఆ రోజున ఇంటిల్లిపాది సంతోషంగా సుఖంగా ఉండి వీలైతే ఆ రోజున ప్రత్యేక అతిథులను పిలుచుకొని వచ్చి భోజనాలు పెట్టడం లాంటివి కానీ ఇలాంటివి చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. లేదా నీకు విద్య నేర్పిన వాడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అలాంటి గురువులను ఇంటికి పిలుచుకొని వచ్చి సన్మానం చేసి చక్కగా విశేషంగా వాళ్ళకు అతిథి మర్యాదలు చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందండి. ముఖ్యంగా ఈ రోజు ఎటువంటి దానాలు చేయాలి? ఇప్పుడు దానాలలో అనేక రకాలుగా చెప్పడం జరిగింది శాస్త్రంలో. గురు పౌర్ణిమ రోజున దానం చేయాలంటే పుస్తకాలు దానం చేయాలి, లేదు అంటే పెన్నులు దానం చేయాలి, లేదు అని అంటే కనుక చదువుకునే విద్యార్థులకు ధన సహాయం చేయాలి. ముఖ్యంగా పేద విద్యార్థులు కానీ ఎవరైనా ఫీజు కట్టలేనటువంటి వారికి ఆ రోజున ప్రత్యేకంగా ఫీజులు కట్టడం కానీ, లేదా వాళ్ళకు పుస్తకాలు కొనివ్వడం కానీ, లేదు అని అంటే కనుక కనీసం వాళ్ళకు స్కూల్లో ఏదైతే తక్కువ పడుతుందో పాఠశాలలో అలాంటివి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు మన వంతు సహాయం చేస్తే గురు పౌర్ణిమ అంటే ఏంటి అంటే గురువుని పూజించుకోవడం. గురువులతో పాటు చదువుకోలేనటువంటి వారు కావచ్చు, లేదా మధ్యతరగతిలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు సహాయం అందించేటటువంటి విషయం కావచ్చు, ఇలాంటివి చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. విద్యకు సంబంధించి ఎటువంటి దానం చేసినా మంచిదే అంటారు. చాలా మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్నదానము, విద్యాదానము, కన్యాదానం ఈ మనిషి జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఎప్పుడు చేసినా మనకు పుణ్య ఫలితం కేవలం గురు పౌర్ణిమనే అనట్లేదు, ఎప్పుడు చేసినా పుణ్యం కలుగు. అందులో గురు పౌర్ణమి రోజున చేస్తే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు భగవత్ అనుగ్రహము చేసిన వాడికి లభిస్తుంది అని అర్థం. కొన్ని సందర్భాలలో తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు ఏమి చెయ్యకూడదు? గురు పౌర్ణిమ రోజున ముఖ్యంగా చేయకూడనటువంటి వాటిలో గురువుని నిందించకూడదు, మాట వరుసకైనా ఆ రోజున గురువుని హేళన చేసి మాట్లాడకూడదు. వీలైతే దగ్గరలో ఉన్నటువంటి అంటే పాఠశాల దగ్గర ఉంటే పాఠశాల దగ్గరికి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఆ రోజున గురువుని సన్మానించుకోవడము, గురువు యొక్క పాదాలను పట్టుకొని నమస్కారం చేసుకోవడం ఇలాంటివి చేసుకోవాలి. గురువుని నిందించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. గురు పౌర్ణమి చక్కగా ఆచరించిన వాళ్లకు ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి? గురు పౌర్ణిమ అనేటట్టు గురువులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ రోజున ప్రయోజనాల కోసం ప్రతీదీ ప్రయోజనం కోసమే చేస్తే మానవ జీవితానికి అర్థం ఏముంటుంది? ఇది ప్రయోజనం కోసం చేసినటువంటిది కాదు, ఇది జ్ఞానానికి ప్రతీక. మనకి ఇంత విద్య నేర్పి జ్ఞానాన్ని మొట్టమొదటి గురువు తండ్రి, రెండవ గురువు ఆచార్యుడు, అంటే మనకు విద్య నేర్పినటువంటి వాడు అని అర్థం. కాబట్టి మనకు ఏది మంచి ఏది చెడు అని చిన్నప్పటి నుంచి తెలియజెప్పేది ఎవరు అంటే స్కూల్లో పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్, సార్స్. అలాంటివన్నీ గౌరవించుకునే పరిస్థితి ఆ రోజు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దానికి మించినటువంటిది ఇంకేం దేవుణ్ణి దేవతలను ఆరాధించకపోయినా పర్లేదు, కానీ నీకు విద్య నేర్పిన వాడు కావచ్చు, ఇంకా వేరే ఇతర ఏదైనా నేర్పించినటువంటి నువ్వు గురువుగా అనుకునే ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకుంటే అంతకు మించినటువంటి గొప్పతనం ఇంకోటి లేదండి. సో మీరు అన్నట్టుగా ఎటువంటి ప్రయోజనాలను ఆశించకుండా గురువులను పూజించినట్లయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి. అంటే ఇది కృతజ్ఞతాభావానికి నిదర్శనం. ఇప్పుడు ప్రతి ఒక్క రోజు భగవంతుడికే కాదు, ఫాదర్స్ డే వస్తుంది, ఫాదర్స్ డే ఏం చేస్తారు? తండ్రిని గౌరవిస్తారు. మదర్స్ డే వస్తుంది, మదర్ని గౌరవిస్తారు, కొటేషన్స్ పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఉపాధ్యాయుల దినోత్సవం, గురు పౌర్ణిమ అనేటటువంటిది గురువుల్ని పూజించుకోవడానికి, గురువుల్ని ఆరాధన చేసుకోవడానికి, వాళ్ళు చేసినటువంటి మంచి కానీ ఏదైనా మనం గుర్తు చేసుకోవడానికి, ఇలాంటి దానికోసమే గురు పౌర్ణిమను విశిష్టతగా చేసుకుంటూ ఉంటుంటారండి. గురుగారు, గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏం చేయాలి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాన్.